జీవితానికి అసలు అర్థం నేర్పేది మనకు ఎదురయ్యే కష్టాలు మాత్రమే. సుఖంగా ఉన్నప్పుడు జీవితం విలువ ఏం తెలియదు. అదే కష్టాలు వచ్చినప్పుడు అసలు జీవితం అంటే ఏంటి, మన గమ్యం ఏంటో బోధపడుతుంది. నిజానికి కష్టాలను ఎదిరించి సాధించిన విజయంలోనే అసలైన మజా ఉంటుంది. మనం ఏ స్థాయి నుండి వచ్చామన్నది కాదు, ఏ స్థాయిలో ఉన్నామన్నదే అసలైన విజయానికి కొలమానం. ఇదంతా మీకు అర్థం కావాలంటే మీకు వ్యక్తి గురించి చెప్తాను. బీహార్ లోని కిషన్ గంజ్ కు చెందిన బినోద్ బసక్ అనే వ్యక్తి ఊరూరా తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. ఎప్పటిలాగే బట్టలు అమ్మడం ముగించుకొని ఇంటికి వచ్చేశాడు. ఇంటి ముందు అంతా సందడిగా ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఆ ఊరు సర్పంచ్, కొందరు నేతలు కూడా ఇంటి ముందున్నారు. ఒక్క క్షణం అతనికి ఏం అర్థం కాలేదు. భయం వేసింది. ఇంకా అదే షాక్ లో ఉన్నాడు. అలా షాక్ లో ఉన్న బినోద్ దగ్గరికి కొందరు నేతలు వచ్చి, మొత్తానికి అనుకున్నది సాధించావోయ్, కొడుకుని కలెక్టర్ని చేశావుగా అంటూ నోట్లో స్వీట్లు పెడుతూ అభినందించారు. అంతే. అప్పటి వరకు ఎండలో ఊరూరా తిరిగిన బినోద్ కి ఒక్కసారిగా చేసిన కష్టం మొత్తం మాయమైపోయినట్టు ఆనందంతో మొహం వెలిగిపోయింది. ఆ క్షణం ఓ తండ్రిగా తాను, కొడుకుగా అనిల్ బసక్ కూడా విజయం సాధించాడు. ఈ విజయం ఒక్క రోజులో జరిగిందేం కాదు, కొన్నేళ్ల శ్రమ, త్యాగం, కఠోర దీక్ష, సాధించాలనే సంకల్పం ఈ రోజు ఆ కుటుంబాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. బీహార్ కి చెందిన బినోద్ బసక్ అనే వ్యక్తిది నిరుపేద కుటుంబం, పైగా 4 పిల్లలు. రెండవ వాడైన అనిల్ బసక్ చిన్నప్పటి నుండి చదువుల్లో చురుకు. అతని అన్న కుటుంబానికి తోడుగా చిన్న ఉద్యోగం చేసేవాడు. మిగతా 2 తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. అయితే అనిల్ తండ్రి చదివింది 5వ తరగతి వరకే అయినా భాషల మీద మంచి పట్టుండేది. తల్లి మంజులాదేవి ఇంటి పనులు చక్కదిద్దేది. అయితే తండ్రి మాత్రం దొరికిన పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఎంత సంపాదించినా రోజు గడిచేసరికి చిల్లి గవ్వ మిగిలేది కాదు. ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కొడుకులను చదివించడంలో ఏనాడు రాజీ పడలేదు బినోద్. దాన్ని భారంగా భావించలేదు. నా దగ్గర ఏ ఆస్తి లేదు, చదువు ఒకటే నా పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. కొన్నాళ్ళు ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేసిన తర్వాత బట్టల వ్యాపారం మొదలు పెట్టాడు బినోద్. సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ చీరలు అమ్మేవాడు. సంపాదన తక్కువే కానీ కుటుంబం గడుస్తోంది. మరోవైపు అనిల్ బసక్ చదివేది గవర్నమెంట్ స్కూలే అయినా మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అలా ఐఐటి ఢిల్లీలో సీట్ సంపాదించి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి అణచివేతని దగ్గర నుండి చూసిన అనిల్ ఏ రోజుకైనా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ అవుతాను అంటే కుటుంబం మొత్తం అండగా నిలిచింది. సివిల్స్ అంటే మాటలు కాదు, పైగా కోచింగ్లు, అది ఇది అని బాగానే డబ్బులు కావాలి. కానీ అనిల్ మాత్రం కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కోచింగ్ తీసుకోకుండానే ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. సరైన బుక్స్ కూడా లేవు అతని దగ్గర. సీనియర్స్ దగ్గర, కోచింగ్ తీసుకునే వాళ్ళ దగ్గర పుస్తకాలను అరువుకు తెచ్చుకొని మరి చదువుకునేవాడు. ఐఐటిలోనే సీటు సంపాదించా, ఈ సివిల్స్ నాకో లెక్క అనుకున్నాడు. కానీ 2018లో మొదటిసారి సివిల్స్ రాసి ఫెయిల్ అయితే గానీ అతనికి అర్థం కాలేదు సివిల్స్ అంటే మాటలు కాదని. కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించవచ్చనే నమ్మకం మాత్రం కలిగింది ఆయనలో. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న అనుభవాలతో రెండవసారి సివిల్స్ రాశాడు. అది కూడా సొంతంగా ప్రిపేర్ అవుతూ, ఎటువంటి కోచింగ్ లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడు. ఫెయిల్యూర్ నుండి పుట్టిన కసే సివిల్స్ లో అతన్ని విజయం సాధించేలా చేసింది. 2020 సివిల్స్ లో ఆల్ ఇండియా 616వ ర్యాంక్ సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో స్థానం సంపాదించాడు. కానీ అతను కావాలనుకుంది ఐఏఎస్. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని మూడోసారి ప్రయత్నం మొదలు పెట్టాడు. రిస్క్ అవసరమా అని కొందరంటే, ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి అని మరికొందరు. బొక్కబోర్ల పడతావు జాగ్రత్త అని హెచ్చరికలు. కానీ అనిల్ మాత్రం అవేవి పట్టించుకోకుండా మళ్ళీ సివిల్స్ రాశాడు. దాని ఫలితమే ఇదిగో పైన చెప్పుకున్న కథంతా. 3వ అటెంప్ట్ లో ఆల్ ఇండియా 45వ ర్యాంకును సాధించి ఎవరైతే తనని అవమానంగా కామెంట్ చేశారో వాళ్లతోనే శబాష్ అనిపించుకున్నాడు. మొత్తానికి కలెక్టర్ అయ్యి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడు. ఇక ఈ విజయంపై అనిల్ మాట్లాడుతూ, నాకు స్ఫూర్తి మా నాన్నే. ఆయన గనుక ఇంత కష్టపడకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. నా కుటుంబం నన్ను ఎంతగానో ప్రోత్సహించింది అంటూ తన అనుభవాలను, కష్టాలను చెప్పుకొచ్చారు. అంతేకాదు, సివిల్స్ అంటే గొప్ప వాళ్ళకే, డబ్బున్న వాళ్ళే చదువుతారు అనుకుంటారు. కానీ మనలో సాధించాలనే సంకల్పం ఉంటే మామూలు బట్టల వ్యాపారి కూడా కలెక్టర్ అవ్వచ్చు. అందుకు నా జీవితమే ఉదాహరణ అని గర్వంగా చెప్తారు ఆయన. ఏనాడు డబ్బు లేదని బాధపడొద్దు, చిన్న చిన్న కలలు అసలే కనొద్దు అంటూ యువతకి సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇది ఓ తండ్రి పడ్డ 20 ఏళ్ల కష్టానికి 20 ఏళ్ల కొడుకు ఇచ్చిన సంతృప్తి. ఓ తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.